ఓటీటీ ప్రియుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. థియేటర్లకు వెళ్లే బదులు ఇంట్లోనే హారర్ నుండి కామెడీ వరకు అన్ని రకాల సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ బెస్ట్ సినిమాలు, సిరీస్‌లను వెతకడం కొంచెం కష్టం కావచ్చు. ఈ రోజు మనం ఒక భయంకరమైన హారర్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. మరి మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్యూ. కథ సాలెహ్, విరాసు, ఫాతిమా, తిర్మాజీ అనే నలుగురు సోదరుల చుట్టూ తిరుగుతుంది. ఈ పిల్లల తల్లి చనిపోవడంతో తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. సవతి తల్లి వారిని చాలా వేధిస్తుంది. శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తుంది. పిల్లలు ఆ బాధలు తట్టుకోలేక చనిపోతారు. చచ్చిన తర్వాత నరకంలో కళ్ళు తెరుస్తారు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇస్లామిక్ మత గ్రంథాల్లో వర్ణించిన నరక శిక్షలు అక్కడ ఉంటాయి. చనిపోయిన నలుగురిలో ఒక్కొక్కరు తమ జీవితంలో చేసిన పాపాలకు తగిన శిక్షలు అనుభవిస్తారు. ఉదాహరణకు దొంగతనం చేస్తే చేతులు కాలుస్తారు. అబద్ధాలు చెబితే నాలుక కత్తిరిస్తారు. నరకంలో జహన్నం గార్డియన్స్ భయంకరమైన శిక్షలు, రాళ్లు మింగేలా చేయడం, జీవోత్సవాలను తినడం లాంటి గ్రాఫిక్స్ సీన్స్ ఉంటాయి. పిల్లలు నరక శిక్షలను అనుభవిస్తూనే తమ జీవితంలో చేసిన తప్పుల గురించి రియలైజ్ అవుతారు. గతంలో చేసిన పాపాలకు శిక్ష తప్పదు. మంచి పనులు చెయ్యాలి అనే హెచ్చరికతో పాటు రియలైజేషన్ మెసేజ్ బలంగా ఉంటుంది. డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళు అసలు చూడొద్దు. 2023లో విడుదలైన ఇండోనేషియన్ రియలైజేషన్ హారర్ ఫిల్మ్ 6 నెరేక. రన్ టైమ్ 1 గంట 38 నిమిషాలు ఉన్న ఈ మూవీ ఇండోనేషియాలో సూపర్ హిట్ అయింది. కానీ మిక్స్డ్ రివ్యూలు అందుకుంది. IMDbలో 5.2 రేటింగ్ ఉన్న ఈ సినిమా రియలైజేషన్ హారర్ సినిమాలను ఇష్టపడే వారిపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. థాంక్యూ.